బిగ్ టీవీ సీడ్ బాంబ్ కథనాలకు రియాక్షన్ వచ్చింది. ములుగు జిల్లాలో ముసుగు దంతాలకు చెక్ పడింది. జన్యు మార్పిడి విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు రిలీఫ్ దక్కబోతుంది. జన్యు మార్పిడి మొక్కజొన్న విత్తనాలు నాటి తీవ్రంగా నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు విత్తన కంపెనీలు ముందుకొచ్చాయి. ప్రభుత్వ ఆదేశాలతో రైతులకు ప్రయోజనం జరగబోతుంది. ములుగు జిల్లాలో జీఎం మొక్కజొన్న క్రాప్ చుట్టూ పెద్ద కథే నడిచింది. రైతుల్ని బుట్టలో వేసుకుని జన్యు మార్పిడి విత్తనాలు నాటించటం, అవి కాస్త దిగుబడులు రాకపోవటం, పెట్టుబడి ఖర్చులు నష్టపోవటం ఇవన్నీ జరిగాయి. చెప్పాలంటే ములుగు జిల్లాలోని ములుగు, వెంకటాపురం, వాజేడు మండలాల రైతులు తీవ్రంగా నష్టపోయారు కూడా. వీటిపై బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. రైతులకు ఎలా నష్టం జరిగిందో కళ్లకు కట్టేలా వివరించింది. దీంతో ప్రభుత్వం ఈ విషయంలో ఎంటర్ అయింది. వ్యవసాయ కమిషన్ కూడా పర్యటించింది. ములుగు కలెక్టర్ దర్యాప్తు చేశారు. జన్యు మార్పిడి విత్తనాల వల్లే నష్టం వాటిల్లిందని అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. అలాగే ఈ విత్తనాలు సరఫరా చేసిన కంపెనీలను కూడా గుర్తించారు. కంపెనీలే బాధ్యత వహించాలని ఆదేశించారు. చాలా చర్చలు జరిగాయి. చివరికి పరిహారం ఇచ్చేందుకు కంపెనీలు ఒప్పుకున్నాయి. ములుగు, వెంకటాపురం, వాజేడు మండలాల్లో రైతులను మోసం చేసి మొక్కజొన్న సాగు చేయించాయి కంపెనీలు. 2000 ఎకరాల్లో పంటలు వేశారు. 4 కంపెనీలు విత్తనాలు సరఫరా చేసినట్లు గుర్తించారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించేందుకు విత్తన కంపెనీలు ఒప్పుకున్నాయి. నష్టాన్ని బట్టి ఎకరానికి 15,000 నుంచి 85,000 వరకు పరిహారం అందుతుందంటున్నారు. 10 రోజుల్లో బాధిత రైతులకు పరిహారం చెక్కులు ఇస్తారంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో గిరిజన రైతుల పోరాటాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది బిగ్ టీవీ. వరుస కథనాలతో ఏజెన్సీలో సీడ్ కంపెనీల బాగోతాన్ని బయటపెట్టింది. బిగ్ టీవీ కథనాలతో రైతు సంక్షేమ కమిషన్, వ్యవసాయ శాఖ అధికారులు కదిలారు. ప్రభుత్వ ఆదేశాలతో సీడ్ కంపెనీలతో జిల్లా కలెక్టర్ చర్చలు జరిపారు. మొత్తంగా 950 మంది నష్టపోయిన రైతులకు పరిహారం దక్కబోతోంది. ఈ మొక్కజొన్న పంటలు నష్టపోవటంతో ములుగు రైతులు ఆర్థికంగా చాలా నష్టపోయారు. జీఎం మొక్కజొన్న విత్తనాలతో ఏదో అవుతుందనుకుంటే ఇంకేదో అయింది. ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. పంటలు సరిగా పెరగకపోవటం, దిగుబడి చాలా తగ్గటం వల్ల రైతులు లక్షల రూపాయలు నష్టపోయారు. ముఖ్యంగా వాణిజ్య పంటలపై ఆధారపడే రైతులకు గట్టి దెబ్బ తగిలినట్లయింది. ఒక్కో రైతుకు సగటున 50,000 నుంచి 2 లక్షల దాకా నష్టం జరిగినట్లు అంచనాలున్నాయి. ఎకరాలను బట్టి ఈ నష్టం ఉందంటున్నారు. ఈ జీఎం పంటల సాగు కోసం చాలా మంది రైతులు విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చుల కోసం అప్పులు చేశారు. పంట నష్టాలతో ఈ అప్పులు తీర్చలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు రోడ్డెక్కారు. సీడ్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని, తక్షణ నష్టపరిహారం అందించాలని అప్పట్లో రైతులు డిమాండ్ చేశారు. కొందరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాలు చేశారు. ములుగు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఈ సమస్యపై దర్యాప్తు చేసి జీఎం మొక్కజొన్న విత్తనాలు క్వాలిటీ లేకపోవటం వల్లే పంట నష్టానికి కారణమని నిర్ధారించారు. సంబంధిత సీడ్ కంపెనీలు ప్రతి రైతుకు నష్టం ఆధారంగా పరిహారం చెల్లించాలని, ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి కమిటీలు కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విత్తనాల క్వాలిటీ, సర్టిఫికేషన్, సప్లై చైన్ పై పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతోంది. కొన్ని కంపెనీలు నకిలీ లేదంటే క్వాలిటీ లేని విత్తనాలను సరఫరా చేసినట్లు ఆరోపణలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ సమస్యను సీరియస్ గా తీసుకుంది. జిల్లా అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి సమావేశమై రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నష్టపోయిన రైతులకు తక్షణ సహాయం అందించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ టీంలు నష్టం అంచనా వేసి పరిహారం పంపిణీని పర్యవేక్షిస్తాయి. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రిపీట్ కాకుండా సీడ్ క్వాలిటీ కంట్రోల్ పై కఠినంగా ఫోకస్ పెట్టాలని నిర్ణయించాయి. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో హెల్ప్ లైన్ నంబర్ను ఏర్పాటు చేశారు. ఈ మొత్తం వ్యవహారం ఇలా ఉంటే కొన్ని సీడ్ కంపెనీలు మరోలా రియాక్ట్ అవుతున్నాయి. తమ విత్తనాల క్వాలిటీ సమస్య లేదని, వాతావరణ పరిస్థితులు లేదంటే సరైన సాగు పద్ధతులు పాటించకపోవటం వల్లే పంట నష్టం జరిగుండొచ్చని వాదిస్తున్నాయి. అయితే రైతులు, అధికారులు ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. సీడ్ క్వాలిటీయే ముఖ్యమంటున్నారు. పరిహారం చెల్లించే విషయంలో కొన్ని కంపెనీలు సహకరిస్తుండగా మరికొన్ని లీగల్ గా ప్రొసీడ్ అయ్యే ప్లాన్లో ఉన్నాయంటున్నారు. తాము విత్తనాల కోసం అప్పు చేసి ఎరువులు, కూలీల కోసం ఖర్చు పెట్టామని, పంట రాలేదని, అప్పు తీర్చలేకపోయామంటున్నారు రైతులు. సో
ఈ వ్యవహారంలో రైతులకు వీలైనంత త్వరగా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నారు ఆఫీసర్లు. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడానికి గ్రామ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. నష్టపరిహారం చెల్లించడంలో ఆలస్యం చేసే సీడ్ కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. జీఎం విత్తనాల సరఫరా, క్వాలిటీ కంట్రోల్ కోసం కఠినమైన చట్టాలను అమలు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మొత్తంగా ప్రభుత్వం వేగంగా రియాక్ట్ అవ్వటం, అధికారులు చొరవ తీసుకోవటం, విత్తన కంపెనీలతో సంప్రదింపులు జరపటంతో అంతిమంగా రైతులకు మేలు జరగబోతోంది. పరిహారం త్వరగా వస్తే నష్టాల నుంచి కొంతలో కొంతైనా రిలీఫ్ దొరుకుతుంది.